హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. ఇవాళ కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ. దానికోసం క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుట్నాల పొడి తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసి మగ్గించుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ వేసేసుకొని మూత పెట్టకుండానే మంచిగా మగ్గించుకోవాలన్నమాట, మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ. సో ఇలాగా ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత కారం, ఉప్పు మనకు టేస్ట్ తగినంత వేసేసుకొని కాసేపు మగ్గించుకున్నాక అప్పుడు ఫైనల్గా పుట్నాల పొడి, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇక్కడ పుట్నాల పొడి ప్లేస్లో శనగపిండి కూడా తీసుకోవచ్చండి. కాకపోతే శనగపిండి ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పైన చల్లాలన్నమాట, అంతే. సో ఇదన్నమాట, ఇలాగంతే. క్యాప్సికమ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.